హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ టేల్ ఏర్పడ్డది ఫ్రెండ్స్, ఎక్స్ట్రీము. ఫ్రెండ్స్, అంటే డేలో చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి. ఒకటి బయింగ్ టేల్ ఏర్పడ్డది. పీఓసి కిందేమో టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే అది కూడా బుల్లిషే. క్లోజింగ్ కూడా పీఓసి టాప్ సైడ్ వాల్యూ ఏరియాకి దగ్గరగా అయింది క్లోజింగ్. అంటే అన్ని ఫ్యాక్టర్స్ మనకి బుల్లిష్ అయినా చూపిస్తుంది. రేపటికి నేను ఈ రేంజ్లో ఓపెన్ అయినా, ఈ రేంజ్లో ఓపెన్ అయినా, ఈ రేంజ్లో ఓపెన్ అయినా మ్యాక్సిమం బుల్లిష్ ట్రేడే చూస్తాను. డేలో బ్రేక్ అయ్యి కన్ఫర్మేషన్, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా నేను బేరిష్ ట్రేడ్ వెళ్ళను ఫ్రెండ్స్. ఈ లెవెల్ని బట్టి ఏదో చిన్న చిన్న స్కాల్ప్ సెల్ ఆర్డర్లు తీసుకున్నా కానీ ఎక్కువగా నేను బుల్లిషే ఉండాలనుకుంటున్నాను రేపు. నా వ్యూ ఇది. ఫస్ట్ బయింగ్ టేల్ ఏర్పడ్డది డేలో చాలా ఇంపార్టెంటు. ప్లస్ పీఓసి డౌన్ సైడ్ టీపీఓ చాలా ఎక్కువగానే, క్లోజింగ్ కూడా పీఓసికి టాప్ సైడ్ వాల్యూ ఏరియాకి దగ్గరగా అయింది. ప్లస్ వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది చూసారా, నిన్నటికి వాళ్ళ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. అంటే వ్యూ చేంజ్ అయ్యిందని మార్కెట్లో కొంచెం బయింగ్ సైడే ఉన్నట్టు అని చెప్తుంది. దాన్ని బట్టి నేను బయింగ్ సైడే ఉండాలనుకుంటున్నాను రేపటికి. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 50,442.75. ఇది పీఓసి 50,335.42. ఇది వాల్యూ ఏరియాలో 50,228.1 అనేది వాల్యూ ఏరియాలో. ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చూడండి, నిన్నటి వాల్యూ ఏరియా కానీ వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఒక సైను బుల్లిష్కి. రెండు, ఓపెనింగ్ వాల్యూ ఏరియా అవుట్ సైడ్ ఓపెన్ డ్రైవ్ అయ్యింది. అసలు మళ్ళీ ఈ రేంజ్లోకి మళ్ళీ మార్కెట్ రాలేదు, ఓపెన్ డ్రైవ్. ఇది బయింగ్ టేల్. ఫ్రెండ్స్, బయింగ్ టేల్ ఏర్పడ్డది. ప్లస్ సెల్లింగ్ టేల్ కూడా ఏర్పడినా కానీ చెప్తాను ఆగండి. పీఓసికి డౌన్ సైడ్ టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. సెల్లింగ్ టేల్ కూడా ఏర్పడ్డది. అంటే రేపు పొద్దున డే హై, డేలో చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. టీపీఓస్ కిందేమో పీఓసి కిందేమో టీపీఓస్ ఎక్కువ ఉన్నాయి. బయింగ్ టైల్ ఉంది. క్లోజింగ్ కూడా పీఓసి దగ్గరగా ఇచ్చింది. ఈ డౌన్ సైడ్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి బేరిష్ అయినంత ఏం లేదు, మ్యాక్సిమం బుల్లిష్ అయినాయి. రేపటికి దీనికి కూడా నేను బుల్లిషే ఉండాలనుకుంటున్నాను నిఫ్టీలో కూడా. ఇది వాల్యూ ఏరియా హై 23,586.2 అన్నది వాల్యూ ఏరియాలో. ఈ పీఓసి 23,567.32 అనేది పీఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,548.45 అనేది వాల్యూ ఏరియాలో. ఫ్రెండ్స్, ఇది ఇవాళ జరిగిన సెషన్ బట్టి రేపటికి ఫిన్ నిఫ్టీలో కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీలో సింగిల్ ప్రింట్ ఉందో ఏమైందో చూద్దాం. ఫ్రెండ్స్, సింగిల్ ప్రింట్ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ ఇటు రాలేదు. ఏదేమైనా నేను ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు కాబట్టి మంచిగానే వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్, ఇది బయ్యింగ్ టైల్ ఏర్పడ్డదే. డేలో చాలా ఇంపార్టెంటు. సెల్లింగ్ టైల్ ఏర్పడినా కానీ క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఇచ్చింది. అంటే దీనికి కూడా బుల్లిష్ అయినే ఉంది. ఓన్లీ ఒక సైను పీఓసికి టాప్ సైడు టీపీఓస్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి. అది ఒక్క సైన్ డౌన్ సైడ్ బుల్లిష్ కాకుండా బేరిష్ చూపిస్తుంది. కానీ వాల్యూ ఏరియా చూసారా, నిన్నటి వాల్యూ ఏరియా కానీ ఈరోజు వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది. అదొకటి బుల్లిషు. బయింగ్ టైల్ ఏర్పడ్డది చూసారా, బయింగ్ టైల్ ఏర్పడ్డది ఇక్కడ.
క్లోజింగ్ మట్టుకి వాల్యూ ఏరియా టాప్ సైడ్ అయింది, వాల్యూ ఏరియా టాప్ షిఫ్ట్ అయింది. అంటే 3 పారామీటర్స్ ఏమో బుల్లిష్ చూపిస్తుంటే ఒక్క పారామీటరే పిఓసికి అప్ సైడ్ టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయని చూపిస్తుంది. కానీ ఏంటంటే మనం బుల్లిషే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయినా ఈ మూడాటిని సపోర్ట్ తీసుకుని బుల్లిష్ ట్రేడ్ వెళ్ళచ్చు. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి డేలో ఇది బ్రేక్ అయితే మట్టుకు అప్పుడే బాగా డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్. కానీ మ్యాక్సిమం నేను రేపు ఎక్కడో ఇక్కడ ఓపెన్ అయినా నేను బుల్లిషే చూస్తాను, బుల్లిషే చూడండి. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో కూడా చెప్తున్నాను చూడండి. ఇది ఫిన్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై 22,562.95. ఇది పిఓసి 22,522.68. ఇది వాల్యూ ఏరియాలో 22,482.4 అన్నది వాల్యూ ఏరియాలో. ఇంతే ఫ్రెండ్స్ ఫిన్ నిఫ్టీ. ఇవాళ ఒక సబ్స్క్రైబర్ హర్షవర్ధన్ గారు అని అతను కామెంట్ చేశారు, బాగా వర్కౌట్ అవుతున్నాయి సార్ అని. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు. కేర్ఫుల్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయండి. ఇది నా క్రెడిట్ కాదు సార్, ఇది నా క్రెడిట్ కాదండి, ఇది మార్కెట్ ప్రొఫైల్దే. మార్కెట్ ప్రొఫైల్ మనకి చెప్పేస్తుంది ఫ్రెండ్స్ నేను ఎలా ఉంటున్నాను ఏంటన్నది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మార్కెట్ ప్రొఫైల్ అనేది రేపటికి అనాలిసిస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ వాల్యూ ఏరియాలో వాల్యూ ఏరియా హై, డే లో ఈ 4 లైన్ తీసుకుని చాలా మంచిగా సింపుల్గా ట్రేడ్ చేసుకున్న చాలండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మనం అది చూసేసి న్యూస్ చూసేసి అది అని మనం బుర్ర పీకేసుకోవచ్చు. మనం క్యాప్చర్ చేసే 30-40 పాయింట్స్కి మనం బుర్ర చించేసుకుని తలపగల కొట్టేసుకుని అది చేసి ఇచ్చేసి చేయక్కర్లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మంచిగా ఒక ట్రేడు క్యాచ్ చేయడం, స్టాప్ లాస్ పెట్టుకోవడం, టార్గెట్ పెట్టుకోవడం, బస్ వచ్చేయడం బయటికి, అంతే. అలా ఉండాలి ఫ్రెండ్స్. దానికి మార్కెట్ ప్రొఫైల్ అనేది షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ఆర్డర్ ఫ్లో అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని మీరు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి, అస్సలు మీరు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.